అనుకుంటున్నావు, అది తప్పు అని నీవు గ్రహించాలి. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువును దేవుడిగా నమ్మి మారు మనసు పొందే బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని యేసుక్రీస్తు చెప్పారు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకపు తండ్రి దగ్గరికి రారు అని చెప్తున్నారు. అంతేకాదు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ప్రభు చెప్పారు. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళకి ఏమీ పని పాట లేక ఏదో చెప్తున్నారు ఇక్కడికి వచ్చి, ఇది నా కోసం కాదులే, ఊరి బయట ఉండే వాళ్ళ కోసం అని నువ్వు అనుకుంటున్నావు. మాకు పని పాట లేక కాదు, అన్ని పనులు మానుకొని నువ్వు